హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో వెల్తి చక్రాధర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సో ఈ మధ్య ఏంటంటే ఎన్ఎఫ్ఓ అనే ఒక పదము చాలా న్యూస్ లో వినబడుతుంది అనమాట. ఎన్ఎఫ్ఓ అంటే ఏంటి, అది కాకుండా ఎన్ఎఫ్ఏలో అసలు డబ్బులు సంపాదించాలి ఎలా, కోట్ల రూపాయలు ఎన్ఎఫ్ఏలో సంపాదించడానికి వీలుంటుందా, దీని గురించి ఒకసారి చెప్పండి సార్. న్యూ ఫండ్ అంటే అది ఎన్ఎఫ్ అంటే న్యూ ఫండ్ ఆఫర్ అండి. ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కొత్తగా లాంచ్ చేసినప్పుడు 10 రూపీస్తో లాంచ్ అవుతుంది. దాన్ని ఎన్ఎఫ్ఓ అంటారు, న్యూ ఫండ్ ఆఫర్. అయితే ఇప్పుడు చాలా ఏ ఫండ్ అయినా సరే స్టార్ట్లో న్యూ ఫండ్ ఆఫర్తోనే వస్తుంది. ఒక 10 days తర్వాత దాన్ని మళ్ళీ సెకండరీ మార్కెట్లో లాంచ్ చేస్తారు. అక్కడ నుంచి 10 రూపీస్ 10 పైసా, 10 రూపీస్ 20 పైసా అనేది పైకి వెళ్తుంటుంది. సో అయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు న్యూ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే న్యూ ఫండ్ ఆఫర్ లో మనకి పాస్ట్ పర్ఫార్మెన్స్ తెలియదు. ఇప్పుడు చూడండి, ఒక ఫండ్ వచ్చింది, ఒక 5 years అయితే దానికి రికార్డ్ వస్తుంది. ఓకే, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫండ్ మేనేజర్ ఎలా ఉన్నాడు ఏంటి, సో ఆ థింగ్ కరెక్ట్గా కాదా అని కొంచెం మాకు ఐడియా వస్తుంది. కొత్తగా వచ్చిన 10 రూపీస్ ఫండ్తో మనకు తెలియదు అది కరెక్ట్ పైకి వెళ్తుందా లేదా అని చెప్పి. అండ్ చాలా మంది దీనికి ఇంట్రెస్ట్ చూపించారు అన్నమాట, ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం భయపడతారు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఎన్ఎఫ్ఓస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఎలా అంటే ఎన్ఎఫ్ఓస్తో కొన్ని కోట్లు సంపాదించారు. చూడండి, మనకి యాక్చువల్గా ఇండియా అనేది వైడ్ స్ప్రెడ్ ఉంది, ఒక్కొక్కరు ఇన్వెస్ట్ చేస్తారు. మీకు తెలుసు, ఒక పటేల్ అని ఒక గ్రూప్ ఉంటారు, పటేల్స్. వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటే చెప్తాను. రీసెంట్గా నాకు తెలిసిందంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను కూడా అడ్వైజరే. సో జనరల్గా ఏంటంటే అతను కూడా మ్యూచువల్ ఫండ్స్ అవి చేస్తుంటాడు. ఈ ఎన్ఎఫ్ఓ కొత్తగా ఒక ఎన్ఎఫ్ఓ వచ్చింది. సో ఆ ఎన్ఎఫ్ఓకి చాలా చెక్స్ కలెక్ట్ చేస్తున్నాడు. పటేల్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, లార్జ్ ఫ్యామిలీస్ వాళ్ళవి. సో అందరి దగ్గర కలెక్ట్ చేసుకుంటున్నాడు. చేసుకోగానే కొంచెం అతనికి సిక్ అయ్యాడు, వర్షం సైక్లోన్ బాగాలేదు, సిక్ అయ్యాడు. సో డేట్ క్లోజింగ్ డేట్ దగ్గరికి వచ్చేసింది. ఇంకో దగ్గరికి వెళ్ళాలి, ఇంకోసారి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి చెక్. అయితే అతనికి ఏంటి అసిస్టెంట్స్ లేరు. సో నాకు అసిస్టెంట్ ఉన్నాడు. సో నాకు కాల్ చేసి, అన్న కొంచెం అసిస్టెంట్ పంపించవా, ఒక చెక్ కలెక్ట్ చేసుకోవాలి అన్నాడు. సో దానిదే ఉంది అని చెప్పి నా అసిస్టెంట్ పంపించాను. పంపిస్తే అతను వెయిట్ చేయించాడు. ఒక ఇండస్ట్రియలిస్ట్ అయినా వాటి ఆల్రెడీ కొంచెం క్లయింట్స్తో మాట్లాడుతున్నారు, మీటింగ్లో ఉన్నారు, కొంచెం వెయిట్ చేయమని చెప్పారు. 7:30కి వెళ్ళాడు నా అసిస్టెంట్. 8:30 అయింది, 9:30 అయింది, మీటింగ్ జరుగుతూనే ఉంది. సరే వెయిట్ చేస్తూనే ఉన్నాడు. సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం 9:30కి లోపల పిలిచి చెక్ ఇచ్చారు. ఎంత అమౌంట్ కంటే 50 lakhs, చాలా పెద్ద అమౌంట్. సో మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళ ఎన్ఎఫ్ఓలో అంటే దానికి ట్రాక్ రికార్డ్ లేదు, పర్ఫార్మెన్స్ తెలియదు, ఏమీ తెలియదు, అట్లాంటి దాంట్లో 50 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు. బయట మనం చాలా మంది అనుకుంటే అలా చేయకూడదేమో, పొరపాటేమో, తప్పేమో అని చాలా మాట్లాడతారు. సో వీళ్ళందరూ థాట్ ఏంటంటే 10 రూపీస్తో ఎప్పుడైతే లాంచ్ అవుతుందో ఫండ్, ఒక మంచి ఫండ్ అయితే, ఫండ్ హౌస్ కనుక బాగుంది అంటే, కాన్సెప్ట్ బాగుంది అంటే చూడండి, ఆ ఎన్ఎఫ్ఓస్లో కూడా ఓన్లీ మిడ్ క్యాప్ ఒకటి, లార్జ్ మిడ్ క్యాప్ ఒకటి, అలాగే మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఈ 4 వాళ్ళు చూస్ చేసుకుంటారట, ఇంకేదరు చూసుకోరు. ఈ 4 అయితే చాలు. ఎనీ ఫండ్ హౌస్, ఏ ఫండ్ హౌస్ అయినా పర్లేదు. సో వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి. సో 10 రూపీస్తో వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎప్పుడైతే 12 రూపీస్ అయిందో అంటే 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చేసినట్టే, 20% ఎగ్జిట్ అయిపోతారు. ఫస్ట్ 50 రూపీస్ దగ్గర వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, 15 దాకా కంటిన్యూ చేద్దామా, ఎగ్జిట్ అయిపోదామా అని. మొత్తం ఫ్యామిలీ ఒకసారి పెడతారు. వాళ్ళు 3 lakhs, వాళ్ళు 4 lakhs, వాళ్ళు 5 lakhs, 10 lakhs, అట్లా మొత్తం ఆ ఫ్యామిలీ అట్లా కలిసి ఇన్వెస్ట్ చేస్తాయి. ఒక ఫండ్ హౌస్ వచ్చిందంటే, న్యూ ఫండ్ వచ్చిందంటే, సో వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే 10 రూపీస్ నుంచి 20 రూపీస్ అయింది అంటే 20% ప్రాఫిట్, 15 రూపీస్ ఏంటంటే ఆల్రెడీగా మనకి 50% ప్రాఫిట్ వచ్చినట్టే. అని పెట్టింది 50 లక్షలు, 15 రూపీస్ వచ్చింది అంటే 75 lakhs వచ్చేసినట్టే. వెంటనే ఎగ్జిట్ వచ్చేస్తారు, మొత్తం ఫ్యామిలీ బయటకు వచ్చేస్తారు. వాళ్ళ షార్ట్ టర్మ్లో వెయిట్ చేసుకుంటారు. ఇప్పుడు చిన్న చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అంటే లాంగ్ టర్మ్, జనాల ప్రాస్పెక్ట్స్ ఎలా ఉందంటే మ్యూచువల్ ఫండ్స్ అనగానే లాంగ్ టర్మ్ వేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఎస్ఐపి చేయాలి, ఎస్ఐపి చేస్తేనే కోట్లు వస్తాయి అని థాట్ ఉంటుంది. ఇక్కడ లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, షార్ట్ టర్మ్లో గెయిన్ చేస్తున్నారు. సో ఇది ఒక స్ట్రాటజీ. సో ఇట్లాంటి స్ట్రాటజీ మనం వాడుకొని కనుక షార్ట్ టర్మ్లో కూడా మనం గెయిన్ చేయొచ్చు అని వాళ్ళు ప్రూవ్ చేశారు. ఇప్పుడు చూడండి, వాళ్ళందరూ కూడా కంపల్సరీగా రెగ్యులర్ అడ్వైజర్ ద్వారా వెళ్తున్నారంటే రెగ్యులర్ ఫండ్సే అర్థం. సో రెగ్యులర్ ఫండ్స్లో చాలా మంది అనుకుంటారు ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. చూడండి, ఒక 5,000 రూపీస్ ఎస్ఐపి వేసేవాళ్ళు కూడా ఒక జిరోదాలో అకౌంట్ ఓపెన్ చేసి, లేకపోతే గ్రో యాప్లో ఓపెన్ చేసి డైరెక్ట్ ప్లాన్స్లో వెళ్దాం అనుకుంటారు. ఇక్కడేమో 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ధైర్యంగా రెగ్యులర్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ తీసుకుంటే ఎన్ఎఫ్ఓ కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవడం కోసం కూడా ఒక అడ్వైజర్ కూడా యూజ్ అవుతున్నారు వాళ్ళకి. సో మన పొద్దున 12 రూపీస్కి ఎగ్జిట్ అవ్వాలా, 15 రూపీస్ ఎగ్జిట్ అవ్వాలా అన్న డెసిషన్ మేకింగ్లో కూడా ఒక అడ్వైజర్ హెల్ప్ అవుతాడు. సో ఇట్లాంటి కీ డెసిషన్ మేకింగ్ అప్పుడు ఒక అడ్వైజర్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. కాబట్టి వాళ్ళు కంపల్సరీగా పెట్టే లక్షలు కావచ్చు, అవన్నీ కూడా రెగ్యులర్లో పెడుతున్నారు, మంచి ఎన్ఎఫ్ఎస్లో పెడుతున్నారు, షార్ట్ టర్మ్లో గెయిన్ చేస్తున్నారు. సో మనం ఎన్నాళ్ళు అనుకుంటున్నాం ఏంటంటే
చాలా మంది ఇవాళ చూడండి కొత్తగా మనకు వస్తున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్స్ అని, డిఫెన్స్ ఫండ్స్ అని, ఇట్లా కొన్ని సెక్టర్ ఓరియంటెడ్ థిమాటిక్ ఫండ్స్ వస్తున్నాయి. అందరం దీని వెనకాల పెడుతున్నాం, కానీ వాళ్ళు అసలు వాటిలో ఇన్వెస్ట్మెంట్ కూడా చేయరు. ఎందుకంటే థిమాటిక్ ఏదైతే ఉన్నాయో అవి ఓన్లీ సీజనల్ బేస్డ్ అంటారు. అంటే 3 months 6 monthsకి వాటి హవా ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉండదు. ఇప్పుడు మీకు ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. వాళ్ళు జనవరిలో న్యూ ఇయర్ వచ్చింది, న్యూ ఇయర్ అనగానే అందరూ ఉత్సాహంగా ఉంటుంది, ఒక మంచి బిజినెస్ పెడదాం అనుకుంటారు. సో ఇద్దరు ఒక ఫ్రెండ్స్ 1 lakh తీసుకొని, ఒకతనేమో రైస్ డిపో పెట్టాడు, అంటే రైస్ స్టోర్స్ పెట్టాడు. ఇంకొకరు మ్యాంగోస్ పెడదాం కొంచెం బాగుంటుంది సీజనల్గా అని చెప్పి, రాబోయే రోజుల్లో జనవరి తర్వాత వచ్చి ఫిబ్రవరి మార్చికి మ్యాంగోస్ రెడీ అవుతాయి అని మ్యాంగో షాప్ ఓపెన్ చేశాడు. అలాగే ఐస్ క్రీమ్ కూడా పెట్టుకున్నాడు. సో ఈ ఐస్ క్రీమ్స్ అనేది జనవరిలో మొదలు పెట్టినప్పుడు స్టార్టింగ్లో ఇంకా రిటర్న్ కనిపించదు, జనవరి ఫిబ్రవరి రిటర్న్ కనిపించదు, కానీ మార్చి ఏప్రిల్ మే చూస్తే హైకి వెళ్ళిపోతుంది బిజినెస్. కానీ ఇక్కడ రైస్ షాప్ ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళకి ఏంటంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఒకేలా ఉంటుంది, మధ్యలో హైక్ ఉండదు, ఏముండదు, కన్సిస్టెన్సీ ఉంటుంది. సో ఈ బిజినెస్ ఏమైందంటే మళ్ళీ మే జూన్ జూలై వచ్చేసరికి మళ్ళీ చల్లబడిపోతుంది, అక్టోబర్ నుంచి అసలు బిజినెస్ కూడా అవ్వదు. సో టెంపరీగా ఉంటుంది హైక్. సో అట్లాగే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఈ సెక్టర్స్ అన్ని కూడా జస్ట్ 3-4 yearsకి టెంపరీ టైంకి హైక్ ఉంటాయి, మళ్ళీ పడిపోతాయి. సో కాబట్టి ఏంటంటే చాలా మంది కూడా ఎన్ఎఫ్ఓస్లో ఈ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటున్నారు, డిఫెన్స్ తీసుకుంటున్నారు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటున్నారు. అలా కాకుండా ఓన్లీ ట్రెడిషనల్గా ఉంటాయి ఏవైతే ఉంటాయో, లైక్ మల్టీ క్యాప్ కావచ్చు, ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, లేకపోతే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కావచ్చు, లార్జ్ క్యాప్ కావచ్చు, అట్లాంటివి స్టడీ గ్రోత్ ఇస్తాయి కాబట్టి లాంగ్ టర్మ్లో అలాంటి ఎన్ఎఫ్ఓస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కోట్లు సంపాదించవచ్చు. సో ఎన్ఎఫ్ఓస్లో మనం చెప్పేది ఏంటంటే వ్యూవర్స్కి ఎన్ఎఫ్ఓస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, చాలా బాగుంటుంది, లంసంగా పెట్టండి, చిన్న అమౌంట్స్ కాకుండా పెద్ద అమౌంట్స్ పెట్టండి. ఇప్పుడు చూడండి పడిందంటే మార్కెట్ వాళ్ళ కరెక్షన్ వస్తే 10% కరెక్షన్ వస్తుంది, అంటే ఏంటి మనం పెట్టిన 1,90,000 అవుతుంది అంతే, జీరో అయితే అవ్వదు. సో 90,000కి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గానే. సో ఎప్పుడైతే 12 rupees వచ్చింది అంటే 20% వచ్చినట్టే. అప్పటిదాకా పేషెన్స్గా వెయిట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ టార్గెట్ 15. సో అయితే 12 కన్నా ఎగ్జిట్ అవ్వచ్చు, 15 కన్నా ఎగ్జిట్ అవ్వచ్చు, మనం కంటిన్యూ చేయకూడదు. అందులో మళ్ళీ వచ్చిన అమౌంట్ని ఇంకో ఎన్ఎఫ్ఓలకు షిఫ్ట్ చేయాలి. సో ప్రస్తుతానికి ఎన్ఎఫ్ఓ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది మార్కెట్లో, అంటే కొత్త ఎన్ఎఫ్ఓస్ అనేది మంత్లీ లేదా 2 months ఒకసారి ఎలా వస్తున్నాయి ప్రస్తుతానికి? ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చూస్తారు ఆల్ టైమ్ హై వెళ్ళిపోయింది, ఇన్ఫ్లోస్ బాగా వస్తున్నాయి, ప్రతి ఒక్క ఫండ్ హౌస్ దగ్గర ఏంటంటే చాలా వస్తున్నాయి, కానీ ఫండ్స్ అవే ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఫండ్స్ పెంచాలి, ఇప్పుడు అంత ఇన్ఫ్లోషన్ తట్టుకోవాలంటే ఫండ్స్ పెంచాలి. కాబట్టి లాస్ట్ 6 monthsలోనే ఆల్మోస్ట్ 56 ఎన్ఎఫ్ఓస్ కొత్తగా వచ్చాయి. ఓకే. ఇప్పుడు కూడా ఫ్రాంక్లిన్ వాళ్ళ ఎన్ఎఫ్ఓ నడుస్తుంది, కొటక్ వాళ్ళ ఎన్ఎఫ్ఓ నడుస్తుంది, ఐసిఐసిఐ వాళ్ళ ఎన్ఎఫ్ఓ నడుస్తుంది. ప్రతి ఒక్క ఫండ్ హౌస్ ప్రతి ఒక్క మంత్ ఈ మధ్య ఎన్ఎఫ్ఓస్ లాంచ్ చేస్తున్నాయి, ఎందుకంటే ఆ వచ్చిన అమౌంట్ని తీసుకోవడానికి. కాబట్టి ఏంటంటే కార్పొరేట్స్ హ్యూజ్గా వస్తున్నాయి. సో కాబట్టి ఒకప్పుడు ఎన్ఎఫ్ఓ వచ్చింది అంటే, ఎస్బీఐ నుంచి ఒక ఎన్ఎఫ్ఓ వచ్చింది అంటే 500 crores కలెక్ట్ చేయడం చాలా గొప్ప. కానీ వాళ్ళు వచ్చిన ఎస్బీఐ నుంచి ఒక ఎన్ఎఫ్ఓ వచ్చింది 10,000 crores విత్ ఇన్ మంత్ కలెక్ట్ చేసింది. సో మార్కెట్లో అంత పాజిటివ్నెస్ అనేది ఉంది. సో అందుకే మనకి ఎన్ఎఫ్ఓస్ చాలా బాగా వస్తున్నాయి. సో ఉన్న వాటిలోకి ది బెస్ట్ ఎన్ఎఫ్ఓ తీసుకోండి, 12 rupees 15 rupees టార్గెట్ పెట్టుకోండి, ఎగ్జిట్ అవ్వండి. సో దిస్ ఇస్ ద మనకి చెప్పాల్సి. ఓకే. సో చూసారు కదా, ఎన్ఎఫ్ఓస్లో కూడా మీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచించవచ్చు, తప్పకుండా మీ రీసెర్చ్ చేసి మరి డిసిషన్ తీసుకోండి. అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఇన్వెస్ట్మెంట్ పైన ఈ వీడియోస్ అనేది మనం చేస్తూనే ఉన్నాము. ఆ అన్ని అప్డేట్స్ కూడా మీ దగ్గర రావాలి అంటే మన హిట్ టీవీ మనని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.